హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా పాపకు ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నా. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 3 months బేబీ ఫ్రాక్ కుడదాము అనుకుంటున్నా. క్లాత్ కొద్దిగా మందం ఉంది. మందం ఉన్నందుకు లైనింగ్ వేస్తలే. లైనింగ్ అవసరం లేదు, చిన్న పాప కదా, మళ్ళీ చిడ్చిడ్ ఎక్కుపాటు కాడ 2 తీసుకుందాము, మార్కింగ్ చేసుకుందాము. ఇదేమో షోల్డరు 2.5 తీసుకుందాము. అంటే కుట్టులో కూడా వెళ్ళిపోతుంది, స్టిచ్చింగ్ చేస్తే దాంట్లో కూడా వెళ్ళిపోతుంది. 2.5 తీసుకోవాలి. ఇదేమో ఇదేమో 3.5 తీసుకోవాలి. హ్యాండ్స్కు ముందు హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకుందామండి. వన్ సైడ్ షోల్డర్ పెట్టుకుందాము, వన్ సైడ్ డోరీలు పెడతా. అయితే ఇలా గీసుకోవాలి. ఇంకో వన్ సైడ్ షోల్డర్ వస్తుంది, వన్ సైడ్ డోరీ ఇడికి ఇట్లా నెక్కు, ఇది షోల్డర్. ఇక్కడ 2 ప్లేట్లు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసి, ఫోల్డ్ అయినాక ఇది ఉన్నదాన్ని ఇట్లా కింద వచ్చి ఇట్లా ఒక సైడ్ జాయింట్ ఉండి ఒక సైడ్ ఏమో కట్ ఉండాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. 12 తీసుకున్నాం కదా, 12 తీసుకుంటే 12కు హాఫ్ అంటే 6 వస్తుంది. సిక్స్ తీసుకున్నాము. ఇట్లనేమో ఇది ఎంత ఉంది అంత తీసుకున్నాము. 9.5 ఉంది, ఇది 9.5 తీసుకున్నాము. ఎందుకంటే చిన్న పాప కదా, లాంగ్ ఫ్రాక్ ఏం కుట్టడం లేదు. 3 months బేబీకి ఇది 9.5. ఇట్లనే ఒక్కొక్క ఇంచ్ 2 ఇంచ్ తర్వాత ఇట్లా చూసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ అక్కడ ఇలా ముళ్ళకి ఇక్కడ 9.5 తీసుకుంటారో ఇక్కడ కూడా 9.5 తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా రౌండ్గా తీసుకోవాలి. ఇక ఇది కట్ చేసుకుందాము.
ఇగో ఇలా వస్తుంది. ఇది ఇగో ఇట్లా కుచ్చులాగా వస్తుంది. ఇగో ఇది ఇట్లా వస్తుంది. ఇది కుట్టి ఇక్కడ సైడ్లు కుట్టి అది చేసేటళ్ళకు ఇది సగం వెళ్ళిపోతుంది. ఇది ఇట్లా వచ్చేస్తుంది. ఇగో ఇది ఈ వీడియోలో కటింగ్ చూపించిన. నెక్స్ట్ వీడియోలో ఎలా కుట్టినా ఏంది అని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.